మనము సంగం యుగం అనే క్లాసులో ఉన్నాం. సంగం యుగంలో గొప్ప సాహిత్యం రాయబడింది. తమిళ సాహిత్యము అత్యద్భుత రీతిలో రాయబడిన కాలమే సంగం యుగం. దానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. యూపీఎస్సి, ఏపీఎస్సి పరీక్షల్లో చాలాసార్లు విడివి ప్రశ్నలు వస్తాయి. ఏపీఎస్సిలో చాలా తక్కువ సంఖ్యలో వస్తాయి, అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇటువంటి వాటిని స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు, ఆ మార్కులు పోతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మీకు 30కి 30 మార్కులు ఇండియన్ హిస్టరీ రావాలంటే ఇటువంటివి కూడా చదవక తప్పదు. ఆ దృష్ట్యా మనం చూద్దాం. సంగం యుగము. సంఘం అంటే కవి పండిత పరిషత్, అసోసియేషన్ ఆఫ్ లిటరేట్స్. ఇటువంటివి మదురైలో, పాండ్య రాజధాని మదురైలో మొదటి రెండవ శతాబ్దంలో 3 సంఘములు జరిగినాయి. మొదటి సంఘంలో కవులు, మునులు, ఋషులతో పాటు దేవతలు కూడా కూర్చొని చర్చించారు అని సంఘం సాహిత్యం చెప్తుంది. అయితే ఆ కాలంలో ఏ పుస్తకాలు రాయబడడం అనేది మనకి చరిత్రలో అందల. ఒక పుస్తకం అందుతోంది. ఆ పుస్తకం పేరు అగత్యము. అగత్యము అగస్త్యుడి చేత రాయబడింది. ఇది మొట్టమొదటి తమిళ వ్యాకరణ గ్రంథం. ఇక రెండవ సంఘం. రెండవ సంఘంలో మనకు తొల్కప్పియం అనే పుస్తకం రాయబడింది. తొల్కప్పియం. తొల్కప్పియం అంటే తమిళ వ్యాకరణ గ్రంథం. ఈ తమిళ వ్యాకరణ గ్రంథం అయితే మనకి చరిత్రలో దొరికింది. అందువల్ల రెండవ సంఘంలో రాయబడిన పుస్తకమే తొల్కప్పియం. తొల్కప్పియం అంటే తమిళ వ్యాకరణ గ్రంథం, గుర్తుపెట్టుకోండి. ఇక మూడవ సంఘంలో 2 ప్రధానమైన పుస్తకాలు రాయబడ్డాయి. అందులో ఒకటి పత్తు పత్తు, రెండవది ఎట్టుటోగై. పత్తు పత్తు, ఎట్టుటోగై అంటే 2 పుస్తకాలు రాయబడింది మూడవ సంఘంలో. ఎట్టుటోగై అంటే 8 నీతి కథలు, 8 నీతి పుస్తకాలు. అంటే అందులో 8 పార్ట్స్ ఉంటాయి. వాటి పేర్లు: 1 నరినాయ్, 2 కురుంటోగై, మూడవది ఐంగురు నూరు 105, పదిరి పత్తు, పరిపదాళ్, కలిట్టోగై, అగనానూరు, పురనానూరు. కాబట్టి ఎట్టుటోగై గ్రంథంలో 8 ఇవి. మొత్తం మీద ఎట్టుటోగైలో 2000 పద్యాలు ఉన్నాయి. దీనిని సుమారుగా 200 మంది కవులు రచించారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఈ సాహిత్యాన్ని కనుక మనం గమనించే పని అయితే కవిత్వానికి సంబంధించి 2 రకాల అంశాలు కనపడుతున్నాయి. ఒకటేమిటి అంటే ప్రేమకు సంబంధించిన విషయాలు, రెండవది యుద్ధానికి సంబంధించిన అంశాలు. కనుక ప్రేమకు సంబంధించిన అంశాలు, యుద్ధానికి సంబంధించిన అంశాలతోటి ఈ సాహిత్యాన్ని 2 బాగా చెప్తాం. ఒకటి ఆగమ సాహిత్యం, రెండవది పురమా సాహిత్యం. ఆగమ సాహిత్యం అంటే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించేది, ప్రేమ కథలు చెప్పేటువంటిది. పురమా సాహిత్యం అంటే మనకి యుద్ధాలకు సంబంధించిన అంశం. ఈ 2 చెప్పేటప్పుడు వాళ్ళు ఆ సందర్భాన్ని బట్టి ఆయా ప్రాంతాలను ఎంచుకునే వాళ్ళు వర్ణించడానికి, వర్ణనల కొరకు. కాబట్టి ప్రాంతాలు, ప్రదేశాలు. తమిళ భాషలో తినై అనే పదం కనపడుతుంది. తినై. తినై అంటే ప్రాంతము, ప్రదేశము. ఇటువంటి 5 తినైల్ని తమిళ సాహిత్యం గుర్తించింది. ఈ తినైలు అంటే గుర్తుపెట్టుకోండి, ప్రాంతాలు, ప్రదేశాలు. ఇందులో ఒక్కొక్కటి మనం చూద్దాం. మొదటిది కురంజి. కురంజి అంటే కొండలు, లోయలు, అడవులు, ఇటువంటి సంబంధించినవి. ఎక్కువగా కొండల ప్రాంతం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ కొండల ప్రాంతాన్ని ఎప్పుడు వర్ణించేవాళ్ళు అంటే ఆగమ సాహిత్యం అయితే, అంటే ప్రేమికుల సాహిత్యం అయితే, ప్రేమికులు రహస్యంగా కలుసుకునే ప్రదేశంగా ఈ కొరంజీని వర్ణించేవాళ్ళు. కాబట్టి ఆగమ సాహిత్యంలో వివాహానికి ముందు ప్రేమ, వివాహానికి ముందు కలయికను వర్ణించడానికి కొరంజీని వాడేవాళ్ళు. అదే గనక పురమ సాహిత్యంలో అయితే కొండ ప్రాంతాలలో ఎక్కువగా పశువుల్ని దోచుకునే సంఘటనలు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి పురమ సాహిత్యంలో పశు సంపదని హరించే కార్యాలయాలు, పురమ సాహిత్యంలో పశు సంపదను హరించేటువంటి కార్యాలను వర్ణించేటప్పుడు వర్ణించేవాళ్ళు. కనుక కొరంజి ఆగమ సాహిత్యంలో వివాహానికి ముందుకు కలయిక, యుద్ధరంగంలో కనుక అయితే ఈ పశు సంపదను హరించేటప్పుడు రాసేవాళ్ళు. అలాగే రెండవది ముల్లై. ముల్లై అంటే అడవి ప్రాంతం, ఫారెస్ట్ ఏరియా. సర్వసాధారణంగా అడవుల్లో ప్రయాణాలు నెమ్మదిగా సాగుతాయి. కనుక వేటకు లేదా యుద్ధానికి వెళ్ళే వ్యక్తి
తిరిగి రావడానికి సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆగమ సాహిత్యంలో ప్రియుడు తిరిగి వస్తాడనే ఆశతో ఎదురు చూసే నాయక భావాన్ని ముల్లైతో అనుసంధానిస్తారు. అంటే అర్థం ఏంటంటే ఎవరో నాయక తన యొక్క నాయకుడి కొరకు ఎదురు చూస్తుంది, ఆమెను వర్ణించేటప్పుడు చూపించేటప్పుడు మనకి ఆ ప్రాంతాలు చూపిస్తారు. పురం సాహిత్యంలో కనుక అయితే రాజులు సైన్యంతో అడవుల గుండా దండయాత్రకు బయలుదేరే సందర్భాలని దీంతో వర్ణిస్తారు. మూడవది పాలై. పాలై అంటే బీడు భూములు గుర్తుపెట్టుకోండి. పాలై అంటే సహజంగా ఏర్పడే ఎడారి కాదు, తీవ్రమైన ఎండల వల్ల లేదా వర్షాలు పడకపోవడం వల్ల సారవంతమైన భూమి బీడుగా మారిన స్థితి. ఇలాంటి ప్రాంతాలలో ప్రయాణం చాలా కష్టసాధ్యం. అందువల్ల ఆగమ సాహిత్యం కనుకైతే బీడు భూములు చూపించినప్పుడు ప్రేమికులు చాలా కాలం విడిపోతే ఆ బాధని వర్ణించేటప్పుడు పోలుస్తారు. పురం సాహిత్యంలో అయితే కరువు, కష్టాలు, ప్రమాదకర ప్రయాణాలు వర్ణించడానికి పాలైని వర్ణిస్తారు. నాలుగవది మరుదాం. మరుదాం అంటే సారవంతమైన వ్యవసాయ భూములు. ఫిగర్లో మీకు అది ఆ పిక్చర్లో మీకు కనబడుతుంది. వ్యవసాయ ప్రాంతాల్లో ప్రజలు స్థిరంగా నివసిస్తూ కుటుంబ జీవితాన్ని గడుపుతారు. అందువల్ల ఆగమ సాహిత్యంలో వివాహ అనంతర కుటుంబ జీవితం, దాంపత్య ప్రేమ, చిన్న చిన్న మనస్పర్ధలను మరుదాంతో పోలుస్తారు. ఆ వచ్చినప్పుడు దీన్ని చూపిస్తారు. ఇటువంటి సారవంతమైన భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి రాజులు ముట్టడలు, యుద్ధాలు నిర్వహిస్తారు కాబట్టి యుద్ధాలు, ముట్టడల విషయంలో ఈ మరుదామును చూపించేవాళ్ళు. అలాగే ఐదవది నెయ్దల్. నెయ్దల్ అంటే సముద్ర తీర ప్రాంతం. తీర ప్రాంత ప్రజల యొక్క జీవితం ఎప్పుడు కూడా సముద్రంపై ఆధారపడి ఉంటుంది మనకు తెలుసు. మత్స్యకారులు చేపలు పట్టేవారు, వర్తకులు సముద్రయానాలకు వెళ్ళినప్పుడు వారి భార్యలు ఆందోళనతో ఎదురు చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే మరి సముద్రం నుంచి రావడం కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. అందువల్ల ఆగమ సాహిత్యంలో విరహాన్ని, ఎదురు చూపుల్ని నెయ్దల్ అనే దాంతో సూచించేవాళ్ళు. సముద్ర తీరాల వాణిజ్య కేంద్రాలు మనకు తెలుసు, నౌకాదళ కార్యకలాపాలకు ముఖ్యమైనవి కాబట్టి పురం సాహిత్యంలో సముద్ర యుద్ధాలు, నౌకాదళ శౌర్యము, తీర ప్రాంత సంఘటనల్ని దీంతో వర్ణించారు. ఈ ఐదు కూడా ఏపీపీఎస్సీ స్థాయిలో పెద్ద గడకపోయినప్పటికీ యూపీఎస్సీ స్థాయిలో 3 సార్లు ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే ఇది ఏఎల్ భాషం ది వండర్ ఆఫ్ ఇండియాలో వర్ణించాడు. అది ప్రామాణిక గ్రంథం యూపీఎస్సీకి. కనుక ఈ 5 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఏపీఎస్సీలో గుర్తుపెట్టుకోవడం వల్ల పోయే కొంపలే మునిగిపోవు. కాస్త ఎక్కువ చదువుకోవడం మంచిదే. ఇప్పుడు కూడా ఉండే కొన్ని పేపర్ టఫ్గా వస్తుంది, దాన్ని గమనించండి. అందులో 5 పేర్లు, వాటి ప్రదేశాలు ఏ సందర్భాల్లో వాడతారో సరి చూడండి. అదేవిధంగా ఈ కాలంలోనే అవ్వయ్యార్ అనే కవియిత్రి ఉండేది. అవ్వయ్యార్ అనే కవయిత్రి కూడా ఈ కాలానికి సంబంధించింది. కానీ సంగం యుగం అనగానే మొదటి 3 శతాబ్దాలు కాబట్టి ఇంతవరకు ఈ సాహిత్యాన్ని మనం చూస్తాం. ఇప్పుడు నేను కాలాన్ని దాటుతున్నాను. దాటుతూ 3వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం లోపు తమిళ సాహిత్యంలో ఒక 18 పుస్తకాలు రాయబడ్డాయి. 18. వాటిని పదునిని కిళం కణక్కు అంటారు. పదునిని 18, కిళం కణక్కు అనే గ్రంథాలు రాయబడ్డాయి. వీటిలో ముఖ్యమైనది తిరుక్కురాళ్. తిరుక్కురాళ్ చాలా సుప్రసిద్ధ గ్రంథం తమిళ భాషలో. తిరువళ్ళువార్ రచించారు. తిరువళ్ళువార్ పుస్తకం పేరేమో తిరుక్కురాళ్, రచించిన వారేమో తిరువళ్ళువార్. అదేవిధంగా మరొక గ్రంథము నలదియార్ అచలాదేవి అనే మహిళ రచించింది. కానీ ఈ 2 కూడా 18 గ్రంథాల్లో ముఖ్యమైనవి. కాబట్టి 3 నుంచి 6 శతాబ్దాల లోపు ఇవి రాయబడ్డాయి. ఆ తర్వాత 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వైపు రాయబడిన పుస్తకాలు చాలా ముఖ్యం. ఎందుకంటే తమిళ సాహిత్యంలో కావ్యాలు రాయబడ్డాయి ఈ కాలంలో. సంస్కృత సాహిత్య కావ్య ప్రభావం అవుతుంది, అది తమిళ సాహిత్యంపై ఈ కాలంలో మనకు కనపడుతుంది. కనుక ఈ కాలంలో రాయబడిన పుస్తకాల్లో ఒక అద్భుతమైన పుస్తకమే శిలప్పదిగారం. పుస్తకం పేరు శిలప్పదిగారం. రచించిన ఆయన ఇలంగో అడిగల్. గ్రూప్ 2లో కూడా ప్రశ్న వచ్చింది ఈసారి దీని మీద. శిలప్పదిగారం అంటే వజ్రాలు పొదిగిన కంకణం, జ్యువెల్డ్ యాంక్లెట్. ఈ శిలప్పదిగారంలో కోవలన్ కన్నగి అనేటువంటి దంపతుల యొక్క కథ ఉంది. కోవలన్ కన్నగి భార్యాభర్తలు వివాహంతో చాలా కాలం ప్రశాంతంగా జీవిస్తారు. కోవలన్ ఒక వ్యాపారి, అంతా బాగానే ఉంది. కానీ తెలియకుండానే అతను మాధవి అనేటువంటి ఒక మహిళ, ఆమె వేశ్య, ఆమె వల్ల చిక్కుంటాడు. అక్కడి నుంచి అన్ని కష్టాలు వస్తాయి, సంపదంతా కోల్పోతాడు, అందరూ చిదరిస్తారు. కాబట్టి తను ఉన్న ప్రదేశం ఉండలేక ఆయన మదురై చేరుకుంటాడు. మదురై చేరుకొని మదురైలో తిరిగి మళ్ళీ వ్యాపారం చేయాలనుకుంటాడు, డబ్బులు కావాలి.
కాబట్టి ఇప్పుడు ఈ కన్నగి తన దగ్గర 2 బంగారు ఆభరణాలు ఉంటే అప్పటికి మొత్తం ఆయన నాశనం చేశాడు. ఈ 2 కాస్త దాచుకుందామె. ఆ ఉద్యోగం పోయిన కంకణాన్ని తీసుకొని వెళ్ళి అమ్ముకురా, డబ్బులు అన్నీ ఇస్తుంది. ఇతన్ని కోవలన్నీ మార్కెట్లో పట్టుకుంటారు. ఎందుకంటే ఆ సమయం నాటి ఆనాటి పాండ్యరాజు పేరు నెడింజెలియన్. వాళ్ళ యొక్క భార్య కంకణ కూడా పోయి ఉంటుంది. దాంతో ఇతను పట్టుకొని ఇతనే దొంగతనం చేశాడు అనుకుంటారు. ఆ కంకణం అనుకుంటారు. ఇతను గురి కూడా తీసేస్తారు. రెండో రోజు పాపం ఎదురు చూసి రెండో కంకణ తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్తుంది. చెప్తుంది, ఈలోపు భార్య యొక్క కంకణం అక్కడ దొరుకుతుంది. కాబట్టి తప్పు జరిగిపోయింది, తను చనిపోయాడు కూడా. ఆ బాధ భరించలేక ఆమె ఆ రెండవ కంకణాన్ని చేతిలో పట్టుకొని పైకి నుంచొని శపించి రాజుగారిని ఆమె పురవీధుల్లో వచ్చి గుండె ఆగి మరణిస్తుంది. ఇది కథ. మీరు ఎప్పుడైనా చెన్నై వెళితే చెన్నై బీచ్లో కనబడుతుంది, పెద్ద ఒక మహిళా విగ్రహం ఉంటుంది, కంకణం పైకి పట్టుకొని నుంచొని ఉంటుంది ఆమె. ఈ కోవలన్ కన్నగిని మన భారతీయ చరిత్రలో ముఖ్యమైనటువంటి పతివ్రతలు ఇవి కూడా చూపిస్తారు. కనుక ఈ కథ కూడా ఒకసారి అడిగాడు, కోవలన్ కన్నగి ఈ కథ ఏ పుస్తకంలో ఉన్నది? గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న ఇది. కనుక శిలప్పదిగారం ఆన్సర్. రచించిన ఆయన ఇలంగో అడిగల్. పాండ్యరాజు నెడింజలియన్ కాలంలో ఇది జరిగింది. దీని తర్వాత రాయబడిన మరొక పుస్తకమే మణిమేగలై. మణిమేగలైని మదురై ప్రాంతానికి చెందినటువంటి శాత్తనార్ రచించాడు. ఈ శాత్తనారు అంతకుముందు శిలప్పదిగారం కథనే తీసుకున్నాడు మళ్ళీ తిరిగి. మణిమేగలై అంటే కోవలన్కి మాధవికి జన్మించినట్టు కుమార్తె. మాధవి ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక వేశ్య, కానీ వీళ్ళిద్దరం మరణించిన తర్వాత మనసు మారిపోతుంది, మంచి స్త్రీగా మారుతుంది. ఆ కుమార్తె పేరు మణిమేగలై. ఆమె బౌద్ధ మతం యొక్క ప్రభావంతో పెంచుతుంది. ఆమె బౌద్ధ మత సన్యాసిగా అవుతుంది చివరి రోజుల్లో. అయితే ఈమెని ఉదయ కుమారన్ అనే రాజు ప్రేమిస్తాడు. అయితే ఈమె ప్రేమను తిరస్కరిస్తుంది, బౌద్ధ మత సన్యాసిగా మారుతుంది. కానీ బౌద్ధ మతానికి సంబంధించిన పుస్తకంగా మణిమేగలైని మనం చూడొచ్చు. మణిమేగలైలో ఏ మతం ఎక్కువగా ఉన్నది అంటే మనం చెప్పాల్సి ఉంటుంది బౌద్ధ మతం. ఇంకా గట్టిగా స్ట్రైట్గా మణిమేగలై ఏ మతానికి చెందినది అడిగినా కూడా మీరు బౌద్ధ మతాన్ని పెట్టాల్సి ఉంటుంది. కానీ రెండవది పుస్తకం. మూడవది శివగ సిందామణి. దీనిని తెలుగులో జీవక చింతామణి అని కూడా అంటారు. శివగ సిందామణి అన్న జీవక చింతామణి అన్న ఒకటే. రచించిన ఆయన తిరుటక్కర దేవ. ఈయన ఈ గ్రంథంలో శివగ లేదా జీవక అనేటువంటి ఒక రాజు యొక్క శౌర్య పరాక్రమాలని, పరిపాలన దక్షతని వర్ణిస్తాడు. ఈ తిరిగి మళ్ళీ ఈ జీవక చివరి కాలంలో జైన మతాన్ని పుచ్చుకుంటాడు. ఆ అంశాలను ప్రస్తావిస్తూ శివగ సిందామణి పుస్తకం రాయబడింది. కాబట్టి తిరుటక్కర దేవ రచించినటువంటి శివగ సిందామణి జైన మతానికి చెందినది. తిరుటక్కర దేవ జైన మతస్థుడు. ఈ 3 చాలా ముఖ్యమైన పుస్తకాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక 9వ శతాబ్దంలోనే కంబన్ మరొక అద్భుతమైన పుస్తకం కంబన్. ఈయన తమిళ భాషలో రామాయణాన్ని రచించాడు. తమిళ భాషలో మొట్టమొదటి రామాయణమే కంబన్ రచించింది. కంబన్ రామాయణంగా కంబరామాయణంగా ప్రసిద్ధి కూడా అది. కనుక ఈ రకంగా సంస్కృత సాహిత్య ప్రభావంతో శిలప్పదిగారం, మణిమేగలై, శివగ సిందామణి, రామాయణం రాయటం విశేషం. తమిళ భాషలోని గొప్పతనం ఏంటంటే ఈ కంబన్ రచించినటువంటి రామాయణాన్ని, ఇలంగో అడిగల్ రచించినటువంటి శిలప్పదిగారాన్ని రెంటిని కూడా మహాకావ్యాలను పిలుస్తారు. ఇప్పటికి కూడా మహాకావ్యాలు. 9వ శతాబ్దం తర్వాత కనుక చూస్తే తమిళలో అటు వైష్ణవులు, ఇటు నయనార్లు, ఆళ్వార్లు, నయనార్లు ఏర్పడ్డారు. నయనార్లు అంటే శైవ భక్తులు, శైవమతానికి చెందిన వాళ్ళు. 63 మంది నయనార్లు ఉన్నారు. ఈ 63 మంది నయనార్లు శైవమత ఆచార్యులు. తిరుమరై అనే పుస్తకం ఈ నయనార్ల యొక్క రచనకు సంబంధించింది. తిరుమురైలో 12 భాగాలు ఉన్నాయి. ఇది శైవ భక్తి సాహిత్యం. ఇది వీటిని నంబి ఆండార్ నంబి అనే ఆయన సంకలనం చేశాడు. అంటే 63 మంది నయనార్ల యొక్క బోధనల్ని సంకలనం చేసిన పుస్తకమే మళ్ళీ తిరుమురై. దీనిని సంకలనం చేసిన వారు నంబి ఆండార్, గుర్తుపెట్టుకోండి, మధ్యయుగాల్లో. అదేవిధంగా ఆళ్వార్లు అంటే వైష్ణవ భక్తులు. 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. నలయీరము పుస్తకం పేరు. నలయీరం అనేటువంటిది ఈ వైష్ణవ సాహిత్యానికి సంబంధించినది. ఇందులోనే 4000 పాసురాలు ఉన్నాయి. పాసురాలు ఏ పదానికి చెందినవి అంటే
వైష్ణవ మతానికి చెందినవి వాసురాలు రాయబడ్డాయి. 12 మంది ఆళ్వార్లు రచిస్తే నాదముని అనేటువంటి ఆయన ఈ నలయ్యర్ అనే పుస్తకాన్ని రచించి ఆ మొత్తాన్ని కూడా సంకలనం చేశాడు. కనుక 63 మంది నైనారులు శైవ మతస్థులు, తిరుమరై మరొక పవిత్ర గ్రంథం, ఆళ్వార్లు 12 మంది ఉన్నారు వైష్ణవ భక్తులు, నలయ్యర్ అనేది వాళ్ళ యొక్క ప్రధానమైన ప్రబంధం. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ఈ వివరాలని కూడా సాహిత్యం ద్వారా చెప్పాను మీకు నేను. ఎందుకు ఎలా ఏర్పడేవి మనం మళ్ళీ తిరిగి ఆయా క్లాసులో చూస్తాం. అలాగే మన ఇంతకుముందు చెప్పాను మీకు నేను, తిరువళ్ళువార్ తిరుక్కురాళ్ గ్రంథం రచించారని. దానిని ఆధునిక కాలంలో తమిళ దేశ బైబిల్ అని కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే క్రైస్తవ మతానికి బైబిల్ ఎంత ముఖ్యమో తమిళ సాహిత్యానికి తిరువళ్ళువార్ రచించిన తిరుక్కురాళ్ అంత గొప్పదేవి. మీరు ఇప్పుడు కన్యాకుమారి వెళ్ళినప్పుడు చూడవచ్చు, అక్కడ ఈ తిరువళ్ళువారి యొక్క విగ్రహం కూడా అద్భుతమైన రీతిలో సముద్ర మధ్యంలో నెలకొల్పబడింది. కనుక ఇది మొత్తం కూడా తమిళ సాహిత్యం. నేను 3 భాగాలు చెప్పాను. ఒకటి సంగమయుగం మనకు సంబంధించింది, రెండవది 3 నుంచి 6 శతాబ్దాలు, ఆ మధ్యలో రాయబడినవే పదునేని కిళంకనక్కు, ఆ తర్వాత 9వ శతాబ్దం తర్వాత రాయబడినవి 4 ప్రధాన పుస్తకాలు పేర్లు చెప్పాను మీకు. ఇక డీప్ మధ్యకాలకు వచ్చినప్పటికీ నయనార్లు ఆళ్వార్లు ఏర్పడ్డారు, వాళ్ళ సాహిత్యం రాశారు. ఇది మొత్తం కూడా ఎగ్జామినేషన్లో చాలాసార్లు ప్రశ్నలు వస్తున్నాయి, మీరు వీటిని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఇది గ్రూప్ 2లో, గ్రూప్ 1లో, ఫిలిమ్స్లో కూడా ప్రశ్నలు వస్తున్నాయి. డిఎస్సిలో కూడా ఎవరైతే తెలుగు సబ్జెక్టు చదువుతారో డిఎస్సిలో కూడా ఇది చాలా ముఖ్యమైన టాపిక్. కనుక వీటిని బాగా చదవండి. ఇటువంటి వీడియోల కొరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మీరు మీ వంతు సహాయంగా దీన్ని కనుక మీరు ఫార్వర్డ్ చేయగలిగితే వాళ్ళు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం క్రీస్తకం మొదటి శతాబ్దంలో మధుర, అమరావతి, గాంధార శిల్పరీతులు ఏర్పడ్డాయి, వాటి గురించి చెప్పబోతున్నాను. అది ఫిలిమ్స్లోను, మెయిన్స్లో కూడా ముఖ్యమైన ప్రశ్న. దానికోసం ఎదురు చూడండి. ప్రస్తుతానికి స్వస్తి.